ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకించి 2025 రాగానే మనందరికి కూడా భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆనందంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక కుంభం అంతా జరుగుతుంది అనే విధంగా మనకు ఈరోజు ప్రయాగరాజ్లో కనిపిస్తున్నటువంటిది కుంభమేళ. ఇది మామూలు కుంభమేళ కూడా కాదు, మహాకుంభమేళ. కుంభమేళ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిందే. సహజంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగినప్పుడు ఇక్కడంతా కూడా పూర్తిగా దైవ సంభూతంగా కనిపించేటువంటి అనేక మంది హిందూ ధర్మం ఉన్నవాళ్లే కాదు, ఋషులు, సాధు సంతులు లాంటి వాళ్ళు, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కనిపిస్తుంటారు. ఇన్ని కోట్ల మంది, వేలు కూడా కాదు, లక్షలు కూడా కాదు, కోట్ల మంది ఒక్కసారిగా స్నానం చేసేటువంటిది కనిపిస్తుంది మనకి. మరి ఇంతమంది ఒక్కసారి వస్తున్నారు కదా, ఇందులో ముఖ్యంగా ఎక్కువ శాతం కనిపించేటువంటిది, ఎవరికి అర్థం కానటువంటిది, అందరికీ కూడా ఆశ్చర్యపరిచేటువంటిది, ప్రపంచమంతా విస్తుపోతున్నటువంటిది ఏంటంటే ఈ కుంభమేళాలో ఎటు చూసినా నాగసాధులు కనిపిస్తుంటారు, అఘోరాలు కనిపిస్తూ ఉంటారు. మరి వీళ్ళకి ఏమైనా ఊరుందా, వీళ్ళకి ఏమైనా దేశం ఉందా, వీళ్ళు ఎక్కడైనా ప్రత్యేకంగా ఉంటారు అంటే ఎక్కడ కనబడరు, ఇంకెప్పుడు కనబడరు. మరి ఎప్పుడూ కనబడిన వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కడొక్కడో అక్కడో సాధు ఉన్నారు, అక్కడ ఒక అఘోర కనిపించారు అని మనం వింటూ ఉంటాం. అలాంటిది వేలాదిగా ఒక్కసారిగా ఒక వరదలాగా వచ్చి స్నానం చేస్తూ కనిపిస్తూ ఉంటారు ఈ కుంభలో. ఇది ఏంటి ప్రత్యేకం అంటే ఇదే భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఋషి పరంపర అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటారు, ఎక్కడో తపస్సు చేస్తూ ఉంటారు, ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వారి గురించి వారికి కూడా తెలియదు. వాళ్ళు చాలామంది వయస్సు ఎంత అని చెప్పడానికి ఉండదు, వాళ్ళకి ఎన్నో మంత్ర విద్యలు ఉంటాయి. అంతేకాదు వాళ్ళు ఆకాశయానం చేయగలుగుతారు అనేటువంటిది నిజమా అబద్ధమా అని ఇప్పుడు చర్చ అనవసరం. ఎందుకంటే ఆ సత్తా ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరు కనపడినటువంటి వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారు అన్నది నిజం కదా. అందువల్ల ప్రపంచమంతా విస్తుపోయే రీతిగా వీళ్ళంతా కనిపిస్తారు. ఇందులో అసలు విషయం ఏమిటి అంటే ఒక దేశ భవిష్యత్తు అంటే ఇప్పుడే కాదు, మనకు స్వతంత్రం రాకముందు కూడా ఈ కుంభ జరిగేది. బ్రిటిషర్స్ అంతా ఆశ్చర్యపోయి దీన్ని మన మీద అంటే అప్పటికే దోసుకుపోయినటువంటి డబ్బు దోసుకుపోయారు, సనాతన ధర్మంలో ఉన్నటువంటి సాంస్కృతిక మూల్యాలను కూడా తీసేయాలంటే ఇలాంటివి తీసేయాలి అని ఒక పిచ్చి అంటే వాళ్ళ దుష్టబుద్ధితో ఇవి లేకుండా చేశారు. అది నిజం. కాకపోతే మళ్ళీ ప్రారంభించినటువంటి వీటి అంతకుముందు కూడా అలాగే అంటే మధ్యలో ఒకసారి శంకరాచార్యులు వారు ప్రారంభించడం, ఇలాంటివన్నీ కూడా సాధు సంతులు మళ్ళీ మొదలుపెట్టారు. ఎందుకు అంటే దీనికి ఒక ప్రత్యేకత ఏమిటంటే 12 సంవత్సరాలకి ఒకసారి మళ్ళీ 12 సంవత్సరాల వరకు కావలసినటువంటి కాల నిర్ణయాన్ని చేసుకోవడానికి, అంటే ఎలా ఉంటే ఈ ధర్మం బతుకుతుంది, ఎలాగైతే దీన్ని చెయ్యొచ్చు, ఏం చెయ్యొచ్చు అనేటువంటిది. దీనికి ఒక ఎగ్జాంపుల్గా పోయిన 12 సంవత్సరాల క్రితం జరిగిన కుంభలో నిర్ణయం, ఈ 12 సంవత్సరాల లోపల రాముడి యొక్క అయోధ్య ఆలయం నిర్మించాలి, ఇది నిర్ణయం. ఈ నిర్ణయం పూర్తి చేశారు. అలాంటి నిర్ణయాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంతకుముందు జరిగిపోయిన 12 సంవత్సరాల్లో జరిగిన నష్టాలేంటి, ఏమి ఉంటే మన ధర్మానికి కష్టం అవుతుంది అనేటువంటి ఒక చింతన చేసేటువంటిది కూడా ఉంటుంది. వీటన్నిటికి కావాలంటే మానవ మాత్రం మనతో కయ్యేటువంటి పని కాదు. సాధు సంతులు దైవ సన్నిభూతులైనటువంటి ఆ నాగసధువుల వల్లనో లేదు అఘోరాల వల్లనో వాళ్ళు అక్కడికి రావడం వల్ల వారి యొక్క ఆ శక్తి అంతా కూడా అక్కడ నిండిపోతుంది. దానివల్ల నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి వస్తుంది. అందువల్ల నాగసాధువులు కానీ అఘోరాలు కానీ ఒక్కసారిగా ఒక నది మనకు చూస్తూ ఉంటాం, వర్షం పడినప్పుడు తర్వాత ఒకేసారి వరద వచ్చినప్పుడు ఎలా వస్తుందో, ఎప్పుడైతే కుంభ ప్రారంభమవుతుందో ఎక్కడి నుండి వస్తారు, ఎక్కడి నుండి ఉంటారు అంటే ఎవరూ చెప్పలేనటువంటి ఒక మిస్టరీగానే చెప్పొచ్చు. కానీ ఇంతమంది ఉన్నారు అన్నప్పుడు సనాతన ధర్మంలో ఉన్న గొప్పనైనటువంటి లక్షణాలు ఏంటి అన్నది మాత్రం ఇప్పుడు అందరికీ తెలిసేటువంటి పరిస్థితి. అందరూ కూడా ఏదో వీళ్ళంతా మాయల వాళ్ళు, మంత్రాలు వేసేవాళ్ళు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఇలా అంటూ సనాతన ధర్మాన్ని చిన్నబరిచేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పాఠం. అంతే, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏముంటారు అన్నది కాదు, నా ధర్మంలో ఇలా ఉంటుంది అని చూపడానికి మాత్రం వాళ్ళు వస్తుంటారు. అఘోరాలు అంటేనే వాళ్ళు అరణ్యాల్లో, పర్వతాల మీద ఎక్కడ అంటే శారీరకంగా శరీరంతో కావచ్చు, లేదా వారు అదృశ్య రూపంలో కావచ్చు ఉండొచ్చు. ఉన్నవాళ్ళు ఇప్పుడు మాత్రం ప్రత్యక్షంగా ఈ సంగమంలో తప్పనిసరిగా కుంభలో స్నానానికి రావడం అనేటువంటిది మనకు కనిపిస్తుండేటువంటి పరిస్థితి.